ಮೈಸೂರಿನ ಅವಧೂತ ದತ್ತಪೀಠ ಗಣಪತಿ ಸಚ್ಚಿದಾನಂದ ಆಶ್ರಮದಿಂದ ತೆಲಂಗಾಣದ ಹೈದರಾಬಾದ್ನಲ್ಲಿ ನೂತನವಾಗಿ ನಿರ್ಮಿಸಿರುವ ದತ್ತ ಸಭಾ ಮಂಟಪವನ್ನು ತೆಲಂಗಾಣ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಉದ್ಘಾಟಿಸಿದರು. ಸುಮಾರು 10,000ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಜನ ಏಕಕಾಲದಲ್ಲಿ ಕುಳಿತು ಪ್ರಾರ್ಥಿಸುವಂತಹ ಬೃಹತ್ ಸಭಾಂಗಣ ಇದಾಗಿದೆ. ಇದೇ ವೇಳೆ ಗಣಪತಿ ಈಶ್ವರ ದೇವಿ ದೇವಸ್ಥಾನಗಳನ್ನು ಉದ್ಘಾಟಿಸಲಾಯಿತು. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮಾತನಾಡಿದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ, ಅತಿವೃಷ್ಟಿಯಿಂದ ಹಾನಿಗೊಳಗಾದ ಪ್ರದೇಶಗಳಿಗೆ ಪರಿಹಾರಕ್ಕೆಂದು 25 ಲಕ್ಷ ನಿಧಿ ನೀಡಿದ್ದನ್ನ ಸ್ಮರಿಸಿದ್ರು. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಗಣಪತಿ ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ವಾಮೀಜಿ, ದತ್ತ ವಿಜಯಾನಂದ ತೀರ್ಥ ಸ್ವಾಮೀಜಿ, ಸಚಿವ ಶ್ರೀಧರ ಬಾಬು ಹಾಜರಿದ್ದರು. సన్మానాన్ని అందుకుంటున్నారు. వేదంలో ఉపనిషత్తుల్లో ఈ రోజే శుభదినం, ఈ నక్షత్రమే శుభ నక్షత్రం, ఈ వారము శుభవారము అని మహాత్ములు కూడా పాడుకున్నారు. ప్రతి నిమిషము మనం శుభమే శుభమే అనుకుంటూ ఉంటే మనకి ఎన్ని అపాయాలు వచ్చినప్పటికి కూడా అది పోతుంది అనటానికి నిదర్శనం. మనకు ఒక పెద్ద అపాయం వచ్చి ఇక్కడ అగ్ని దేవుడు తాండవించాడు ఒకప్పుడు. అప్పుడు మనం వేసుకున్నటువంటి చిన్న ప్రేయరాలది, అది ఇంత పెద్ద ప్రేయరాలు, అది భస్మం అయిపోయింది షార్ట్ సర్క్యూట్ వల్ల. పెద్దగా భవనం అక్కర్లేదు, మనం చిన్నగా షెడ్లోనే ఉందాము అని చెప్పి అన్ని రోజులు మనం ఉంటుంది. మరి అది అయిన తర్వాత ఆలయాలు ఏమవుతాయో అని చాలా బాధపడ్డారు అందరూ కూడా. ఆ రోజు ఒక పెండ్లి ఉండింది. ఆ పెండ్లిలో కూడా వాళ్ళకి ఏదో ఆజ్ఞ వచ్చి అప్పటికప్పుడే ఖాళీ చేయమని చెప్పారట స్వామీజీ. అప్పటికప్పుడే రాత్రి ఖాళీ చేసేసారు. పెండ్లి అయిపోయింది. ఉదయమే ఈ కార్యక్రమం అగ్నిదేవుడు ప్రవేశించాడు. ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. అది అయిన తర్వాత ಇದು ಏಷ್ಯಾನೆಟ್ ನ್ಯೂಸ್ ನೆಟ್ವರ್ಕ್ ಪ್ರಸ್ತುತಿ. ನೀವು ನೋಡ್ತಿದ್ದೀರಾ ಏಷ್ಯಾನೆಟ್ ಸುವರ್ಣ ನ್ಯೂಸ್.